అలసిపోయి పడుకోవటం ఏమైనా ఎట్లా లేపడం న్యాయం అవుతుందా? మరోసారి ఈ స్థలంలో కూడిన పరిశుద్ధులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తున్నాము అందరికీ వందనాలు. దేవుని ఆశ్రయం ద్వారా మంచి వర్తమానం తిరిగి మరోసారి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం నుండి చదువుతాను. 2:36. మరియు ఆశీర్వాద గోత్రీకురాలను అనుజుల కుమార్తె అయిన అన్నను ప్రవర్తించలేము. ఆమె కన్యాత్మ మొదలు 7 ఏళ్ళు పెళ్లితో సంసారం చేసి బహుకాలం గడిచినది. 84 సంవత్సరములు విధవరాలయ్యింది. దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో 1000 సేవ చేయించున్నాయి. చదవబడిన లేఖన భాగాలను దేవుడు మన ఆత్మలకు దాన్ని దీవించి ఆశీర్వదించున్నాడు. నేను చిన్న ప్రార్థన చేసి పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న మీరు ప్రభా, ఉదయకాలంలో మీ స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన రక్షణను బట్టి స్తుతిస్తున్నాం. ఈ 2 దినాల సభలో మంచి వాతావరణం నిర్వహించి మీరు ఇస్తున్న వర్తమానం బట్టి స్తోత్రాలు. మీ దాసుల స్వామి నన్ను ఉపయోగించారు. తిరిగి మీ దాసుల పాల్గొనేందుకు వర్తమానం అందిన సహాయం చేశారు. మా మధ్యలో సిలువబడిన యేసుక్రీస్తుని మీరు విశేషంగా హెచ్చించి కనపరచుకొని చేరువచ్చిన మా అందరితో మాట్లాడమని మీ కుమారుడు మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు సోదర సోదరి, లూకా సువార్తల నుండి ఎరిగిన సంగతులు మనం కలిసి ధ్యానం చేస్తా ఉన్నాం. లూకా రాసినట్టు స్త్రీల గురించి మిగతా 3 సువార్తికులు రాయలేదు. లూకానే ఎక్కువగా స్త్రీల గురించి రాశారు. అలాగే లూకా సువార్తలో విధవరాల గురించి లూకానే ఎక్కువగా రాశారు. స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన సువార్త లూకా సువార్త. విధవరాల గురించి ఎక్కువ రాయబడిన సువార్త లూకా సువార్త. దైవజనులు పాల్గొన్నారు కానీ కడప వెరాగ క్రిస్టియన్ సంఘంలో లూకా సువార్తలో ఉన్న విధవరాల గురించి చాలా చక్కగా మాట్లాడారు. ఆ దినాల్లో నేను వారి వర్తమానం వినడానికి ఆ సభలకు వెళ్ళాను. చాలా ఇప్పుడు కూడా ఆ వర్తమానం నా జీవితం మీద ఎక్కువగా ప్రభావితం చూపింది. విధవరాల యొక్క జీవితం గురించి మాట్లాడాను. సరే, లూకా సువార్తలు ఈ 2 అధ్యాయాల్లో లూకా 7 భక్తులను పరిచయం చేశారు. 7 భక్తులు చాలా ఆశ్చర్యకరంగా వారు దేవుని కొరకే అసాధారణమైన దేవుని కార్యాలు చేశాడని లూకా ఈ 2 అధ్యాయాల్లో ఆ 7 భక్తుల గురించి రాశాడు. అందులో ఇద్దరు జతలు చెప్పాడు. ఈ లూకా ఎలిజబెత్ జకరియా ఒక జత చెప్పాడు. అలాగే మరియా యోసేపులు ఒక జత చెప్పాడు. సిమియోను అలాగే ప్రవక్తి అనబడిన అన్నాల గురించి ఒక జత చెప్పాడు.
చివరిగా బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి రాశారు. ఈ 7 భక్తుల సంఖ్య దేవుని కొరకే లేదా దేవుని కుమారుని కొరకే అనేకులను కదిలించిన దినాలు అది, లేదా అనేకులను ప్రభావితం చేశారు వారి జీవితాల ద్వారా. అందువలన మన ప్రభు కోరేది ఏంటంటే వర్తమానికులు అవసరమే, బోధకులు అవసరమే, పెద్దలు అవసరమే, పరిచారకులు అవసరమే, కానీ వాక్యానుసారంగా జీవించేవారే తనకు కావాలని తన ఆశతో ఉన్నాడు. వర్తమానం చెప్పడం పెద్ద సంగతి కాదు, కానీ వర్తమానం తగినట్టుగా జీవించేవారు కావాలని దేవుని ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన. థియోడర్ విలియమ్స్ గారు IEDF ఇండియన్ ఎవాంజలికల్ యూనియన్ ఫౌండేషన్ అని ఒక మాట అంటారు. దేవునికి ఎవరు అవసరం మాట్లాడుతూ మెసేజ్ కంటే దేవునికి మెసేంజర్ ముఖ్యమంట, వర్తమానం కంటే వర్తమానికుడు ముఖ్యమంట దేవునికి. ఈ రోజుల్లో అలాంటి వర్తమానికులు అనగా వాక్యానుసారంగా జీవించే వర్తమానికులు మన అసెంబ్లీస్లో చాలా తక్కువగా ఉన్నారు. అందువలన వర్తమానాలు ఎవరి మీద ప్రభావితం కాలేదని ఆయన రాస్తూ ఒక బుక్ రాశారు. థియోడర్ విలియమ్స్ గారు, మీరు చదివితే మనం అలాగా దేవుని కొరకు జీవించాలన్న ఒక అపేక్ష, ఒక కోరిక కలిగి ఉంటాం. సరే, లూకా సువార్త 2వ అధ్యాయంలో ఒక భక్తురాలి పరిచయం చేశారు. ఒక భక్తురాలు కేవలం బైబిల్లో ఆమె గురించి 3 లేక 4 వచనాలే రాయబడినవి. కేవలం 36 నుండి 38 వరకు, జస్ట్ 3 వచనాలు, 36, 37, 38. కేవలం ఈ 3 వచనాలే ఆమె జీవితాన్ని ఎలాగ అనేకులకు ప్రభావితం చేసిందో లూకా చాలా స్పష్టంగా తేటగా రాశారు. ఇదే కాలంలో ఆమె జీవితంలో నుండి కొన్ని సంగతులు నేర్చుకొని వదిలివేయక వాటిని అభ్యాసం చేద్దాం, వాటిని అనుసరించడానికి ప్రభు కృపని కోరుకుందాం. సరే కదా, లూకా సువార్త 2వ అధ్యాయం వచనం 36 ప్రారంభించి ఆ కింది భాగానికి వస్తున్నాడు. 37 84 సంవత్సరంలో విధవరాలే ఉండి. సో మొదటిది ఆమె విధవరాలని లూకా మనకు పరిచయం చేశారు. ఆమె విధవరాలు. ఆమె విధవరాలు. ఈ విధవరాల నుండి మనం ఏ సంగతులు నేర్చుకోగలుగుతాం, లేదా ఏ సంగతులు అభ్యాసం చేయవచ్చు, ఏ సంగతులు ధ్యానం చేయవచ్చు. మీరు ఇంటికి వెళ్ళండి, లూకా సువార్తలో ఉన్న విధవరాల మీద ధ్యానం చేయండి. విధవరాల మీద దేవుడు నీతో నాతో చాలా లోతైన సత్యాలు మాట్లాడతారు, లేదా లోతైన భావజాలతో కూడిన ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్పుతారు. కాబట్టి ఈ విధవరాల గురించి పరిచయం చేస్తూ ఎలా చెప్పాడు అక్కడే చూద్దాం. మన 2వ అధ్యాయం 36వ వచనం. మరియు ఆషేరు గోత్రికురాలు పనుయేలు కుమార్తె అయిన అన్నా చెప్పాడు. ఈ విధవరాల గురించి 3 విషయాలు చెప్పాడు. మొదటిది పనుయేలు అన్నాడు. అక్కడ ఆయన తండ్రి అనగా అంటే ఏంటంటే పనుయేలు అంటే ప్రభువు కాని చూచేవాడు. అంత మంచి కుటుంబంలో వచ్చింది లెక్కనే ఆ కుటుంబం అంట ప్రభు యొక్క దర్శనాన్ని చూచేవారంట. అంటే ప్రభు యొక్క ముఖ దర్శనం చేసుకుని లోకంలో అడుగు పెట్టే కుటుంబంలో నుండి ఒక భక్తురాలు వచ్చింది. ప్రభు ముఖం పనుయే సోదరి.
ఈ పాపం ఉండే లోకములో, ఈ అపవిత్రత ఉండే లోకములో, లేదా ఈ చెడిపోయిన లోకములో లెక్కిసిన వెంటనే లేదా లేచిన వెంటనే ప్రభు యొక్క ముఖం లేదా ప్రభుతో మాట్లాడు గంటలు ప్రభుతో కలిసి ఏకాంతంగా కాలం గడుపుతారు. ప్రభుకి అలాంటి అనుభవంలో వచ్చిన కుటుంబంలో నుండి ఈ ప్రవక్తి అనబడిన అన్నా రావడం ఎంత ఆశీర్వాదకరం, ఎంత దీవెనకరం. అమ్మా, ఈ ఉదయకాలంలో దేవుని సన్నిధికి వస్తుండగా ప్రభు యొక్క ముఖం చూచి లేదా ప్రభు సన్నిధిలో ఎన్ని గంటలు కాలం గడపచ్చాను? యథార్థంగా కూర్చున్నది ప్రభుత్వ ఏకాంతంగా ప్రభుత్వ ఒంటరిగా ప్రభు సన్నిధిలో కాలం గడిపి ప్రభు సన్నిధికి వస్తే ప్రభు మనతోనే మనతో మాట్లాడతాడు. అభ్యాసం మనకు లేదు, అలవాటు మనకు లేదు. ప్రభు ముఖము చూసిన వ్యక్తి అంట, ఇటు చూస్తారా, ప్రభు సన్నిధికి సమయానికి వస్తారంట. అది ఏ మీటింగ్ అయినా, అది తిరుసముద్రమైనా, అది రాములైనా, అది గుల్లాపల్లి చంద్రబాబులైనా, ఏ కూడికైనా ముందుగానే వస్తాం. ప్రభు యొక్క ముఖాన్ని చూసిన వ్యక్తి డిఫరెంట్గా ఉంటాడు. పడుయే ప్రభు ముఖం. ఆ అభ్యాసం మనము ఉండాలి, మనం కలిగి ఉండాలి. మన ప్రభువు అనే దేవుని కుమారుడుగా వచ్చాడు. కుమారుడైన దేవుడు ఈ భూలోకంలో ఉన్నప్పుడు తరచుగా తండ్రి ముఖాన్ని చూచేవాడు. మార్క్స్ వార్త 1:35లో రాయబడిన మాట, ఆయన పెందలక్కడ లేచి ఇంకా చీకటి ఉండగానే అరణ్యంలోనికి పోయి తండ్రితో ఏకాంతంగా కాలం గడపడం, తండ్రితో ఏకాంతంగా సంభాషించడం. సోదరి చైనా మిషనరీ అర్సన్ టైలర్గా భక్తుడంటే ఆయన ఇలా బుక్ చదువుతూ ఉండగా ఇలా రాశాడు. అర్సన్ టైలర్ మోకరించకుండా చైనా దేశంలో సూర్యోదయం కాలేదంట. అయ్యా బాబు, సూర్యోదయం కాలేదంట. అర్సన్ టైలర్ మోకరించకుండా చైనా దేశంలో సూర్యుడు ఉదయించలేదు. 90 ఏళ్ళు బ్రతికాడు. చైనా దేశానికి సువార్థికులు దేవుని సన్నిధి ముఖాన్ని చూసిన తర్వాతే తన సేవను ప్రారంభించేవారు. మనం ఎలా ఉన్నాం? విధవరాలు 10 కుటుంబంలో వచ్చింది. తండ్రి పేరు చెప్పారు. రెండవది ఆమె పేరు అన్న అంట. ఏ పేరు? అన్న. పాత నిబంధనలో సమయలు తల్లి పేరు కూడా అన్నే సేవనే, అదే పేరు గ్రీకులో. ఇక్కడ అన్న రాశాడు. సమయం 2వ అధ్యాయం 1వ అధ్యాయంలో అన్న రాశాడు. అన్న అంటే అర్థం దేవుని కృపను పొందిన స్త్రీ. ఏ కృపను? దేవుని కృపను పొందిన స్త్రీ. తను చనిపోయేంత వరకు దేవుని కృపలో నిలిచిన స్త్రీ. దేవుని కృపలోనే ఉంది. దేవుని కృపను దుర్వినియోగం చేయలేదు. దేవుని కృపను తన అవసరాలకు వాడుకోలేదు, తన ప్రయోజనాలకు వాడుకోలేదు. దేవుని కృపలో రుచి చూచిన స్త్రీ ఈ అన్న. మూడోది
గోత్రికురాలు అంటారు. ఎవరైనా ఆశేరు గోత్రికురాలు. ఆశేరు అంటే సంతృప్తి అంట, అదర్వైజ్ సంతోషం. సంతోషం సోదరీశ్వర 3 విషయాలు నేర్చుకోగలిగా. ప్రభుత్వాన్ని చూడడం అమూల్యమైన ఒరే కాలం. దేవుని కృపను దినదినం అనుభవించడం నేర్చుకుంది. దినదినం ప్రభులో ఏమున్నా ఏమి లేకపోయినా సంతోషంగా ఉంది. భర్తను పోగొట్టుకున్నా, చిన్న వయసులో నాన్నగా ఎవరు రావలేదు. బట్ ప్రభులో సంతోషంగా ఉంది. అమ్ముకు ఏమున్నా ఏమి లేకపోయినా, ఒలివ మొక్కలు లేకపోయినా, ద్రాక్ష చెట్లు లేకపోయినా, అంజూర పళ్ళు ఏమున్నా లేకపోయినా ప్రభులో సంతోషం. పౌరులాగే ఉంది. పౌరులాగే ఉంది. తన గోత్రంలో నుండి వచ్చిన ఒక స్త్రీ పేరు తగినట్టుగానే జీవించింది. బ్రతుకు కూడా ఉంది. అన్నారంగా జీవించింది. ఆశయాలు గోత్రికురాలు సంతోషంగా ఉంది. పేరుకి తీరు వేరుగా లేదయ్యా. మన పేరు పెట్టుకుంటాం. ఎందుకు? పేరు తగినట్టు జీవితమే కలిగి ఉండాలి. అదే బ్రతుకు కలిగి ఉండాలి. పౌరులని పేరు పెట్టుకుంటాం, పౌరులాగా జీవించలే. పేరు పెట్టుకుంటాం, పేరులాగా జీవించట్లే. పేరు పెట్టుకునేటప్పుడే మన జీవన శైలి, జీవన విధానం తల్లిలో ఇలా ఉండాలని ఆశతో పెడతా. ఆ పేరు అయినట్టుగానే జీవించడం. ఈ ఆశేరు గోత్రికురాలైన అన్నా నేర్చుకుంది. అమ్మా, ఎలా జీవిస్తున్నాం, ఎలా బ్రతుకుతున్నాం? ఇలాంటి ఆశేరు గోత్రికురాలు వచ్చిన అన్నానికి చెప్తూ ఆమె విధవరాలు అన్నాడు. ఎవరైనా ఎవరెవరా అందరూ అందరూ ఎవరండి? ఇక్కడే ఉన్నారా? మీరు ఇక్కడే ఉన్నారా? ఏదే చెప్పకుండా సీరియల్ చూసి రాకెళ్ళండి. ఇక్కడే ఉన్నారా లేదా? ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? వాక్యం అర్థమవుతుంది. ఆమె విధవరాలు. ఈ విధవరాలు ప్రభుత్వానికి ఎలా జీవించగలిగింది? ఆమెకున్న పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. అననుకూలంగా ఉన్నాయి. ఆమె జీవిస్తున్న దినాల్లో ఈ లూకా సువార్త 2వ అధ్యాయం చదవండి, ధ్యానం చేయండి. బైబిల్ పండితులకు మాట్లాడారు. ఆమె జీవిస్తున్న దినాలలో మొగ్గాగీల జాతి వారి యుద్ధాలు తిరుగుబాటు చేసే దినాలు ఉన్నాయంట. కులమీల మీద. రెండవది యాజకత్వాన్ని అమ్మివేసే దినాలు ఆవిడ ఉంది. అహరోను వారసుడు, నిజమైన వారసుడు లేని దినాలు ఆవిడ జీవిస్తాము. ఇక దేవాలయము వ్యాపార ఇల్లుగా మారిపోయింది. పరిశీలు విధవరాలను దోచుకొని సమాజంలో చెడ్డ పేరు సంపాదించుకున్నారు. శాస్త్రుల ఆరాధన నీతిగా లేదు. దేశంలో యథార్థత లేదు. దేశంలో భక్తి లేదు. దేశంలో పరిశుద్ధత లేదు. బట్ ఈ విధవరాలు యవనస్తురాలు చిన్న వయసులో భర్తలు పోగొట్టుకుని ఈ పరిస్థితుల మధ్యలో ఒక విధవరాలు దేవుని కొరకు ఎలా జీవించిందో లూకా రాస్తా ఉన్నారు. పరిస్థితులు బాగానే వెలంపల్లిలో సాగుపోతూ ఉన్నారు. ఆడలు గుట్కా తినేవాళ్ళు ఉన్నారు. ఆడలు పాడే మందు తాగేవాళ్ళు ఉన్నారు. వెలంపల్లిలో వీరి మధ్యలో ఒక భర్తలు అనుకునే స్త్రీ దేవుని కొరకు
భక్తిగా ఎలా జీవించింది, ఎలా జీవించింది, ఎలా చిన్న వయసులో భర్తను పోగొట్టుకుంది. ఒక స్త్రీ ప్రభు మహిమార్థమే, ప్రభు కొరకు యోగ్యంగా, ప్రభు కొరకు నమ్మకంగా ఎలా జీవించగలిగింది, ఎలా జీవించగలిగింది. సోదరా సోదరి, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నా, మంచి వర్తమానికులు ఉన్నా, మంచి బోధకులున్న దినాల్లో కూడా పరిశుద్ధులు దేవుని బిడ్డలు దేవుని కొరకు యోగ్యంగా జీవించట్లేదు, దేవుని కొరకు నమ్మకంగా జీవించట్లేదు. బట్ ఈవిడ తన జీవితాన్ని దేవుని కొరకు ఎలా డెడికేట్ చేస్తుంది, ఎలా అంకితం చేస్తుంది, ఎలా అంకితం. అందువల్లే లూకా రాస్తూ ఆమె విధవరాలై ఉండి కూడా దేవుని సన్నిధిలో ఎలా ఉంది. చిన్న వయసులో భర్తను పోగొట్టుకుని 24 ఏళ్ళ వరకు దేవుని కొరకే నమ్మకంగా ఎలా జీవించింది. తమ్ముడు, ఎంతమంది సేవకులు, పెద్దలు, విశ్వాసులు వృద్ధాపంలో సాక్ష్యాన్ని పోగొట్టుకున్నారు, భక్తిని పోగొట్టుకున్నారు, పరిశుద్ధతను పోగొట్టుకున్నారు, పవిత్రతను పోగొట్టుకున్నారు, పరిచయం పోగొట్టుకున్నారు, సేవలు పోగొట్టుకున్నారు. బట్ ఈమె ఎలా ప్రభుత్వం నిలబడింది. అందువల్లే ఆమె విధవరా ఏ పరిస్థితిలో, అన్ని అననుకూలమైన పరిస్థితులు ప్రభువుకి ఎలా నిలబడింది. రెండవదిగా చూద్దాం, బైబిల్ ఏమి సాక్ష్యం ఇస్తుంది. లూకాసు వార్త 2వ అధ్యాయం. వర్షాకాల సమయంలో ముందు 2వ అధ్యాయం మరలా 36వ వచనం. మరియు ఆషేరు గోత్రీకురాలు పనియేలు కుమార్తె అన్నాడు ఒక ప్రవక్త. ఆమె కన్యాత్వం మొదలు 8 సంసారం చేసి బహుకాలము గడిచి 24 సంవత్సరములు దేవాలయ ఉపవాస ప్రార్థనలతో మగడు సేవ చేయుచున్నాడు. రెండవది ఆమె సాక్ష్యం. మొదటిది ఆమె విధవరాలు ఎలా జీవించిందో చెప్తున్నారు. రెండవది ఆమె సాక్ష్యం ఎలా ఉంది. సోదరు మాట్లాడుతున్నా, వృద్ధాపంలో ఒక భక్తుడు అన్నాడు, చాలా మంది పొరపాటు చేస్తూ ఉన్నారు. చాలా మంది వీళ్ళు వృద్ధాపములు. అమెరికా దేశంలో 70 ఏళ్ళ శ్రీనివాసులు గారు సుప్రసిద్ధ బోధకుడు. ఆయన మాట్లాడితే ప్రజలు ఏడవాల్సింది. ఆయన అంశం పరిశుద్ధత, ఎప్పుడు మాట్లాడినా పరిశుద్ధతే. అలాంటి వ్యక్తి 20 ఏళ్ళ అమ్మాయిల పాపంలో అయిపోయారు. హలో, కానీ వృద్ధాపంలో ప్రభుత్వం ఎలా నమ్మకంగా జీవించి ఆమె సాక్ష్యం భక్తులు పోగొట్టుకున్న స్త్రీ. ఆమె ఏ వయసులో కన్యాత్వం 7 సంసారం చేసింది. అంతే, 7 అమ్మమ్మ మళ్ళా పెళ్లి చేసుకునేది ఆమె. 20 ఏళ్ళు పెళ్లి కావాలంటున్నారు. ఇప్పుడు 70 ఏళ్ళు పెళ్లి కావాలి. ఎవరో భర్తలు పోగొట్టుకుని ఎలా జీవించగలిగింది. భర్తలు పోగొట్టుకుంది. కానీ ఆమె సాక్ష్యాన్ని పరిశుద్ధుడు ఎలా రికార్డ్ చేశాడు. అయ్యా మరి ఎలా ప్రభు చెప్పారు, భర్తలు పోగొట్టుకుంది. కానీ బాబు కూర్చున్నాడు, ప్రభుని పోగొట్టుకోలేదు. ఎవరి
చెప్పండి, ఎవరు కోరుకోలేదు? ఏ వయసులో? కన్యాత్వం వదులుకొని ఎన్నేళ్ళు? 24 ఏళ్ళు. 24 ఏళ్ళు దేవాలయంలో కూర్చుంది. అమేజింగ్ బ్రదర్, అమేజింగ్ బ్రదర్, ఆశ్చర్యంగా ఉంది. 24 ఏళ్ళు ప్రభుని వదులుకోలేదు, ప్రభుని విడిచిపెట్టలేదు. ఎలా జీవిస్తున్న తోడు అయ్యా, ప్రభుని విడువక. రెండవది, ఆయన సాక్ష్యం గురించి రాస్తూ ఆయన నీతిమంతురాలు అన్నాడు. ఎవరైనా నీతిమంతురాలు. ఆయన రెండవది, పరిశుద్ధతను పోగొట్టుకోలేదు. ఏమంటాడు? పరిశుద్ధత బజారు ఇచ్చడం లేదండి. ఎటువంటి ప్రయత్నలేదు. దేవుని కొరకే పరిశుద్ధంగా బ్రతకాలి, దేవుని కొరకే పవిత్రంగా బ్రతకాలి. 24 ఏళ్ళ వరకు పరిశుద్ధంగానే బ్రతికిందయ్యా, పవిత్రంగానే బ్రతికింది. ఎక్కడ కూడా ఒక భక్తుడు అన్నాడు, ఆమె జీవితం తెరిచిన పుస్తకం అంట. ఏ పుస్తకం? ఏ పుస్తకం? మన పుస్తకాలు, మన జీవితాలు. ఆమె జీవితం తెరిచిన పుస్తకం. అందరూ చదవచ్చు, అందరూ ధ్యానం చేయవచ్చు, అందరూ చెప్పవచ్చు. నీ బ్రతిక ఎలా ఉంది? నీ జీవితం తెరిచిన పుస్తకమేనా? నీ జీవితం తెల్ల కాగితమేనా? 24 ఏళ్ళు పవిత్రంగానే ఉంది. వృద్ధాపంలో పొరపాటులో చేయలేవు. కన్యాత్వం ఎలా ఉందో 24 ఏళ్ళ వయసులో కూడా అలాగే ఉంది. ఒక భక్తులన్నాడు పోటీ చేస్తూ, ప్రపంచంలో దేవుని కోసం ఇంత పవిత్రమైన స్త్రీ దేవుని దొరకలేదన్నాడు. ఎందుకు రాసింది? God is searching such a woman, but he couldn't see. ఆయన చూడలేకపోయాడు. ఈ దేశంలో మన సంఘాల మధ్యలో పవిత్రతను కాపాడుతుంది. బోధన కాదయ్యా, బోధన పవిత్రత కాపాడుతుంది. ఎందుకు? నీవు ఎందుకు పవిత్రంగా ఉన్నా, నీవు తీసుకున్న నిర్ణయం ఆయన జీవితం ఎలా ప్రభావితం చేస్తే అనేకులు ఆయన జీవించడానికి నేర్పిస్తూ ఉంది. సో నువ్వు ఏం రాస్తున్నాడంటే, యేసుక్రీస్తు పరిపూర్ణ పురుషులని రాస్తూ ఉండగా, అదే సమయంలో దేవుని కొరకై పరిపూర్ణమైన ఆలోచన జీవించే భక్తులను రాస్తున్నాడు. జీవించే భక్తులు పరిపూర్ణంగా జీవించాలి, లేదా పరిపూర్ణత కొరకే వెతికే మనుషులు తెలియదు. పరిపూర్ణత కొరకే వెతికే మనుషులు. సోదరా, ఎంతమంది దేవుడుతున్నారు సంఘంలో బయట? చెడిపోయిన దినాలు ఎలా జీవించినా, పాడైపోయిన దినాలు. ఈయన యేసు ప్రభు ఆయన బాలుడుగా దిగి వచ్చిన దినాలు. యెరూషలేము చీకటిలో ఉంది, యెరూషలేము గాఢాంధకారంలో ఉంది. కానీ ఒక స్త్రీ, ఒక విధవరాలు పవిత్రతను కాపాడుతుంది. ఇక మూడవగా 30 ఏళ్ళ చుట్టూ 24 సంవత్సరంలో విధవరాలు దేవాలయం విడిచిపెట్టారు. దేవాలయం వదిలిపెట్టేది, దేవాలయంలోనే కనిపెట్టుకోలేదు, విమోచకుడు. ఆ ప్రభుత్వం ఆతుల వల్లే, తొందర వల్లే, ఆవేశపల్లే పట్టలేదు. ఎవరు చూసేవారు అనుకోలేదండి. అది అనుకో ఆలోచన రాలేదండి. ఆ తలంపే ఆ ఉద్దేశం అన్నది దేవాలయం విడవక దేవాలయంలో ఎంతో భక్తిగా జీవించింది. నువ్వు ఎప్పుడు
అపోస్తుల కార్యంలో మొదటి అధ్యాయం 14వ వచనం, మొదటి అధ్యాయం 14వ వచనం. వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులు ఏక మనస్సుతో ఎడతెగక దేవాలయంలో ఎడతెగక సోదరాసోదరి ప్రభు యొక్క సన్నిధానంలో దేవుని సహవాసాన్ని కలిగి అన్నా జీవిస్తుంది. ఒక ఆయన రాదు, ఆమె వయస్సు ఆమె పవిత్రతను మాట్లాడుతున్నాడు. ఆమె వయస్సు ఆమె పవిత్రతను మాట్లాడుతుంది. 24 ఏళ్ళు ఆమె పవిత్రతను మాట్లాడుతుంది. ఎక్కడ? దేవాలయంలో ఏమి నేర్చుకుందండి? యాజకత్వం క్షీణిస్తున్న దినాలలో, సరైన ఆరాధన లేని స్థలాలలో ఆమె జీవితం ఎంత ప్రభావితాన్ని చూపింది. ఎంత ప్రభావితం సోదరా. ఒక ప్రశ్న విన్నా నేను అడుగుతా ఉన్నాను, ఈయన బ్రతకడానికి ఎవరు కారకులు? అవి ఏ కొట్టినారు? ఆశయాలు వారికి రావాలి. ఆ గోత్రాల నుంచి యాకోబు ఏమి చెప్పాడు? తర్వాత ఉందా? యాకోబు ఏమి వర్ణించాడు? యాకోబు ఏమి రాశాడు? యాకోబు ఏమి ప్రవచించాడు? తన గోత్రానికి చెడ్డ పేరు కాలేదంటే ఏమి కాలేదు? ఏదన్నా అమ్మ వీళ్ళ ఏం లేదు. మీరు పిల్లలు మీరు మా మాట్లాడు. నా మనసు ఏంటంటే వాళ్ళు ఖర్చు పెట్టారు, మేము ముగ్గురం వచ్చాము, మీకు అర్థం కాదు. ఎంతో ఖర్చు బాగుతూ ఉండేది. ఒక ముఖ్యమంత్రికి అందాలు వాళ్ళు ఆశీర్వాదం రాలేదు. కానీ ఇంటికి చెడ్డ పేరు రాలేదంట. ఎవరండి? ఒక స్త్రీ తన జాతి కానీ, తన ఇంటి కానీ, తన గోత్రిక కానీ ఎక్కడ చెడ్డ పేరు దాని దేవుని మనకి ఎంత నమ్మకంగా జీవించింది, ఎంత యోగ్యంగా జీవించింది. అది సాక్ష్యం. ప్రభు విడిచిపెట్టలేదు, పరిశుద్ధత వదిలేదు, ప్రభు ఆలయాలు వదిలేదు. 4 అన్నాడు ప్రార్థన మానేది. ఏమనేది? భర్త చనిపోయినా ప్రభు భర్తను తీసేసిన జీవితంలో ప్రార్థన మానలేదు. రేమలు ప్రార్థన చేయించుండేది, రేమలు విజ్ఞాపన చేయించుండేది. సోదరా, దేవుని ఎలాగో ప్రభువు మన సాక్ష్యం గురించి ఎక్కడ ఇవ్వడానికి రాయడానికి 3 వచనాలు ఏమైనా ఉన్నాయా నీకు నాకు? 3 వచనాలు. ఈ 3 వచనాల్లో ఆయన చూపిన ఆ భక్తి భావజాలాలు, ఆ శ్రేష్టత, ఆ పవిత్రత, ఆ పరిశుద్ధత ఎలా జీవించగలిగి అన్నిలకు రాయబడిన సువార్తలు, అన్నిలపైన ప్రత్యేకమైన సువార్తలు, ఒక యూదురాల యొక్క భక్తి, ఆమె పవిత్రత, ఆమె పరిశుద్ధత, ఆమె ప్రార్థన, ఆమె యోగ్యత గురించి లూకా రాస్తుండగా, లూకా వర్ణిస్తూ ఉండగా ప్రభువునికి ఇచ్చే సాక్ష్యాల గురించి చెప్తారు. ఎందుకో ఈమె ఇలాగ జీవించిందంటే ఒక మాట చదివి వద్దా, ఇంత యోగ్యంగా, ఇంత నమ్మకంగా, ప్రభు యొక్క నమ్మకమైన సాక్షిగా జీవించిందంటే చెప్తూ దశలోకి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువు. 3వ వచనం, మీకు పరిశుద్ధులగుటే అనగా మీరు చిన్న దినానికి వెళ్ళారు. ఆయన స్క్రీన్ రాట్లాడతారు. ఎంత బాగుంది అంటే మీరు పరిశుద్ధులగుటే అనగా జాగ్రత్తలకు దూరంగా ఉంటే అవి నేర్చుకున్న పాఠం చూడండి. జీవిత
పరిశుద్ధంగా కాపాడుకుంటా దేవుని చిత్తమని ఎరిగి పాపానికి అవకాశం ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదు? పెరిమికి చనిపోయినా పెరిమికి లోకయాత్ర ముగించినా మరి దేవుని చిత్తం ఏమిటంటే పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అక్కడ అవుతున్న ఒక నిమిషం, మీరు ఎంతమంది పరిశుద్ధంగా ఉన్నారు? అనుభవం చూడండి, ఎంతమంది ఉన్నారు? హృదయాన్ని చూసే దేవుడే, మనసులను ఆలోచించే పరీక్షించే దేవుడు. ఈ 24 సంవత్సరాలు దైవ చిత్తాన్ని ఎలా నెరవేర్చగలిగింది? దైవ సంకల్పం ఎలా నెరవేర్చింది? దైవ చిత్తాన్ని ఎరిగి జీవిత పవిత్రత కాపాడు. ఎక్కడ పాపానికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త కాపాడు. భక్తిగా జీవించింది, యోగ్యంగా జీవించింది, ఎంత నమ్మకంగా జీవించింది, ఎంత పరిశుద్ధంగా జీవించింది. ఎందుకు? ఇప్పుడు మనం 4వ అధ్యాయం అదే రాష్ట్రం పత్రిక నేను చదువుతాను, 6వ వచనం చదువుతాను. ఈ విషయంలో ఎవరైనా అతిక్రమించి తన సహోదరికి మోసం చేసిన ఎందుకన్నా మేము పూర్వం మీతో చెప్పినట్టు లేదా సాక్షించిన ప్రకారం ప్రభువు వీటన్నిటి విషయమై ఏదన్నా ఏ విషయంలో? పరిశుద్ధంగా విషయంలో. బైబిల్ అంటుంది పౌరు రాయించిన ఆత్మ ద్వారా, ఆత్మ పౌరుగా రాయించింది. ఈ తండ్రి ఎవరైనా వీటి విషయంలో అన్నాలాగా జీవించకపోతే, అన్నాలాగా పెట్టకపోతే, అన్నాలాగా సాక్షులు కాపాడకపోతే ఈ తండ్రి విషయమై దేవుడు ప్రతి దండన విధించే కార్యమై. విశ్వాసులారా, ఎవరు అనుకుంటున్నారు? ఎవరైనా ఎలా ఈయన సవాలు తెలియా, ఈయన గుణాచిన తెలియా, ఈయన ఎవరు పరిశుద్ధులని తెలిసి కూడా, పవిత్రులని తెలిసి కూడా పెళ్లికి పోవచ్చులు రాసినటువంటి 24 వరకు జీవన్ వృద్ధాపంలో కూడా తప్పడుగు వేయలేదు. ఏ వయసులో? వృద్ధాపంలో కూడా ఇక్కడ ఎలా వచ్చిందంటే, పెద్దవాళ్ళు తప్పు చేస్తే ఏదో నేను వయసు మీరింది, ఏమిరింది వయసు మీరింది. ఒక ఆయన మాట్లాడినాడు, ఆయన వయసులో ఎవరి ప్రాయంలో ఎలాగ ప్రభువులకి ఏ పవిత్రత అంతరంగంలో ఉందో 84 వరకు హృదయ అంతరంగంలో అదే పవిత్రత. అని సోదర, ఆమె గురించిన సాక్ష్యం రాస్తూ ఆమె నీతివంతురాలు, ఆమె పరిశుద్ధురాలు, ఆమె ప్రార్థనాపరురాలు, ఆమె ప్రభు ఆలయాన్ని విడిచిపెట్టేది కాదు. దేవుడు ఎలా ఉన్నా ఆ ప్రభుని ఎలా ఘనపరుస్తున్నా? మన శరీరాల ద్వారా, మన దేహాల ద్వారా, మన బ్రతుకుల ద్వారా. ఆలోచించారా? ఇలాంటి ఎప్పుడు మాట్లాడలేదు. 24 ఏళ్ళ అమ్మాయి పోలీసులు పడుతున్నప్పుడు వేడి వేసిన చేతులకు ఇలాంటి పేద హాల్లో నిలబెట్టారు. రష్యా పోలీస్ ఆఫీసర్ అన్నారు. మరి 24 ఏళ్ళు బీటెక్ చదివాను, ఇవాళ బ్రిలియంట్ స్టూడెంట్. మా పోలీసు డిపార్ట్మెంట్లో హై ఆఫీసర్ పోస్ట్ ఇస్తాం, హై ఆఫీసర్ ఒక కాల్ ఇస్తాం, ఈ పెళ్లి ఇస్తాం. నేను చెప్పింది చేయాలి, మా కళ్ళ ఎదుట పాపం చేయాలి. అలాగైతే ఓకే అమ్మాయి సార్ ఉద్యోగం అక్కర్లేదు, నా పెళ్లి కొన్ని గంటల్లో జరుగుతుంది నాకు తెలుసు అనేనా కోరుకుంటాను, కానీ పరిశుద్ధత వదులుకొనసాగే సాధ్యం కాదు సార్. పోలీస్ ఆఫీసర్ అమ్మ పిచ్చి పట్టింది, నీకు మూర్ఖురాలుగా ప్రవర్తిస్తున్నావు కాదు సార్. ప్రభు నమ్ముకున్నాడు, పవిత్రంగా నేను ఉండాలి. ఒక తీర్మానం చేసుకున్నాను, ఒక నిర్ణయం తీసుకున్నాను.
చెప్తున్నాను, ఆఫ్టర్ జాబ్ కొరకి, ఒక పెళ్లి కొరకి పాపం చేయమంటున్నారు. కుదరదు సార్. కరెంటు షాక్ ఇచ్చారు అమ్మాయికి, చుట్టూ కరెంటు తీగలు పెట్టి ఇప్పుడు చెప్పన్నా నేను మాట్లాడగలను. ఇన్ని వర్తమానాలు ఇస్తున్నాడు. మీరు అసలు కుష్ఠరోగి ఎలా ఉన్నారు అలా ఉన్నారు. కుష్ఠరోగి అంటే ఇచ్చినా ఎంత గిల్లినా ఏం రావట్లేదు, చెప్పలేదు, స్పర్శ లేదు, ఏం లేదు. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో కుష్ఠరోగి శ్వాస చెప్తున్నారంట. ఏ రోజు అంటే కుష్ఠరోగి శ్వాసలు వాక్యం తాగట్లేదు, స్పర్శ రావట్లేదు. కరెంటు తీగ చుట్టి అమర్చినప్పుడు సార్ ఇదేంటని చేయమన్నది. ఇందులో కరెంట్ ఆన్ చేశాడు, నల్ల మసిమంగా కాలిపోయింది. పెట్రోల్ పోసాడు, బూడిదయింది. ఆ బూడిదను పిలిపిల్లలకు తీసుకెళ్ళి పాస్టర్కి ఇచ్చాడు. ఎవరైనా ఆయన కాబోయే వారిని కాల్ చేశారు. ఒక అమ్మాయి పరిశుద్ధత కలిగే ప్రాణం మొదలుపెట్టే నీకు నాకేముంది అమ్మా ఆలోచించింది. ఆమె ఎలా జీవించింది, ఆమె విధవరాలు. ఆ పరిస్థితిలో ఎలా ప్రభు గారు నిలబడిందాన్ని ఎలా జీవించగలిగారు. రెండవది ఆమె సాక్ష్యం ఎంత గొప్పది. 2 నిమిషాలు చెప్పుకుంటా అందులో నాటైతే 4 నిమిషాలు జస్ట్. మూడవదిగా అది లూకాసు వార్త 2వ అధ్యాయం 38వ వచనం. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచనలో కనిపెట్టుచున్న వారందరితో ప్రభుని గురించి మాట్లాడుచున్నారు. ఆ మూడవది ఆమె పరిచర్య. ఈమె దేవాలయంలోనే ఉంది. ఎక్కడండి ఎక్కడుంది? 1 నిమిషం చాలు. ఎక్కడుంది? దేవాలయంలో ఉంది. వండర్ఫుల్ ఏంటంటే యేసు ప్రభు ఆయన బాలుగా ఉన్నప్పుడు దేవాలయం లోపలికి వచ్చారు, తీసుకొచ్చారు. మొదట ఆయన చూడడానికి ఎవరు వచ్చారు? ఈ అధ్యాయంలో సుమయోను వచ్చారు. ఆ క్రమంలో ఎలా చెప్తున్నాం? మొదట సిమియోను వచ్చారు, సిమియోను తర్వాత ఇవి వచ్చింది. ముందు ఎవరు వచ్చారు? పురుషులు వచ్చారు, తర్వాత వచ్చారు స్త్రీ వచ్చింది. ఈ స్త్రీ వచ్చిన వారందరితో కూడా ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. ఎవరి గురించి? ఎవరి గురించి? స్త్రీల పరిచయం చేస్తుంది. ఈవిడ ఏం చేస్తుంది? స్త్రీల కూడిక లేదని వారికి సమానం వేయచ్చు. వచ్చిన వారందరితో నయోమి రూతును బోధించినట్టుగా నయోమి బోధ ఉంది రూతు గ్రంథంలో. లూకాసు వార్త 2వ అధ్యాయంలో ప్రవక్త అనబడిన అన్న తన బోధను స్త్రీల వద్ద పంచుకుంటుంది. అదే సంగతి తీతులో చెప్తూ వృద్ధ స్త్రీలు యవన స్త్రీలకు వాక్యం అందించాలనేది ఎంత చక్కటి క్రమాన్ని చెప్తుందనే. ఎంత చక్కటి క్రమం, ఒక క్రమమైన విధానం తీసుకొస్తా ఉన్నాడు. లూకా సిమియోను వచ్చారు. ఆ తర్వాత ఆయన బయట నుండి రాలేదు, విచిత్రంగా ఉంది. ఆయన ఎక్కడుంది? దేవాలయంలో ఉంది. దేవాలయం పురుషులతో మాట్లాడలేదు, వచ్చిన స్త్రీలతో ఆయన మాట్లాడుతున్నారు. వచ్చిన స్త్రీలతో యేసు ప్రభు గురించిన సంగతులు, ఆయన విమోచకులపై కనిపెట్టుకున్న స్త్రీలతో, ఎదురుచే స్త్రీలతో ప్రభు గురించి మాట్లాడుతుంది. సోదరా, నా జీవితంలో ఈ ఉదయ కాలంలో 3 సంగతులు, అన్ని పరిస్థితుల మధ్యలో కూడా ఒక విధవరాలు దేవుని కొరికే రోషంగా బ్రతికేది. భర్త పోయిన ప్రభు కొరికి ఇలా జీవించాలి, ఇలా బ్రతకాలి. రెండవది ఆమె సాక్ష్యం. భర్తను పోగొట్టుకుంది, ప్రభుని అమ్ముకోలేదు.
పరిశుద్ధతను పోగొట్టుకొని ప్రభు ఆలయానికి దూరం కాలేదు, ప్రార్థన మానేయాలి. వచ్చిన వారితో పరిచర్య చేస్తావు. ఆ పరిచర్య ఎలా కొనసాగిస్తుంది? స్త్రీల మధ్య ప్రభుని గురించిన సాక్ష్యం, ప్రభుని గురించిన సంగతులు చెప్తుంది. అలా జీవించినప్పుడు దేవుడి తరపున మనకు దయచేది కాక, దేవుడి లేఖన వారిని దీవించి ఆశీర్వదించిన కాక. పరిశుద్ధమైన తండ్రి, నేను స్తుతిస్తున్నాను. మా దేవా, అనేకులు పరిశుద్ధతను పోగొట్టుకుంటున్న ఈ దినాలను, పవిత్రతను చేయాల్సుకుంటున్న ఈ దినాలను, కన్యాత్వం మొదలుకొని 24 ఏళ్ల వరకు పరిస్థితుల మధ్యలో కూడా అననుకూలంగా ఉన్నాను. ప్రభు కొరకు యోగ్యురాలుగా, నమ్మకస్తురాలుగా, పవిత్రురాలుగా ప్రభు యొక్క పరిచయలో సాగి వెళ్ళిన ఒక అర్థాలని కృపను మాకు దయచేయమని, అలా బ్రతుకులకు నీ సహాయం దయచేయమని, పాలనకు ఆక్రమిస్తున్న సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి.